కొంతమంది కేసీఆర్ గారే కవితని బయటికి పంపించి ఈ విధంగా మొత్తం జనంలో తిప్పుతున్నారని కూడా చేస్తున్నటువంటి. కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఒక ఎత్తు అయితే, నా మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తి చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్పందించుకోకపోవడం అనేటటువంటిది నాకు అన్నిటికన్నా పెద్ద హార్ట్ ఏక్. ఆ రోజు హార్ట్ బ్రేక్ అయిపోయింది. రిలేషన్షిప్ అన్నది రాజకీయంగా ఉండదు. అంటే ఏంటి మీద పంచాయతీ ఏంటి? ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తోటి మొట్టమొదటిసారిగా మీరు అంతా కూడా స్పందించింది కూడా జగదీష్ రెడ్డి పైనే కూడా గతంలో కూడా స్పందించడం జరిగింది. ఆయనతో నాకేముంటుంది, ఆయనతో నాకేం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ఏం చెప్తారు మేడం? నిన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా సర్వేలు అంతా కూడా కాంగ్రెస్ గెలవబోతుందని కూడా వస్తున్నారు. మీ అంచనా? తెలియదండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే కూడా ఇమీడియట్గా అయితే నల్గొండ జిల్లా ప్రజలకి ఏం లాభం అవుతుందో నాకు తెలియదు. కాంగ్రెస్ ఓడిపోతే కూడా నష్టం ఏమవుతుందో నాకు తెలియదు. సో లెట్ us see. నేనైతే ఆ ఉప ఎన్నిక చాలా చిన్న విషయంగా చూస్తున్నా. అది పక్కన పెట్టి ప్రజలకు బోల్డని సమస్యలు ఉన్నాయి, వాటి మీద ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఏమవుతుంది, ప్రతిపక్షం జూబ్లీహిల్స్లో ఉన్నది, ప్రభుత్వం జూబ్లీహిల్స్లో ఉంది. ఒక జాగృతి మాత్రం ప్రజల పక్షాన ప్రజల్లో ఉన్నది. ఆ పని ప్రభుత్వాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది సీఎం రేవంత్ రెడ్డి రిఫరెండంగా అని చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ ఇది రిఫరెండంగా భావిస్తున్నారు. కాబట్టి అదొక నేను అదే చెప్తున్నా కదండి, అది సీఎం గారు రెఫరెండం అన్నారు. ఓడిపోతే మరి రాజీనామా చేస్తారా సీఎం గారు? అది వారు చెప్పాలి. సో లెట్ us see ప్రజలు ఎట్లా తీర్పిచ్చారు.